హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఇలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకుంటే చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈవెన్ ఏదన్నా బగారా రైస్లో కూడా ఎలా చేయాలో చూసేద్దాం. నేను బీన్స్, ఆలు, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ పీస్ తీసుకున్నాను. మీరు దీనికి కాలీఫ్లవర్, పన్నీర్, కాజు ఇలా మీ ఇష్టమైనవి యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ కుక్కర్లో వేసేద్దాం. ఒక టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఒక్క 1 విజిలే రానివ్వాలి. ఎక్కువ ఉడికిపోకూడదు. కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనము ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. ఒక ఆనియన్, ఒక గ్రీన్ చిల్లీ, కొంచెం అల్లము వెల్లుల్లి, ఇంకా ఒక 3 పెద్ద టమాటాలు, ఇవన్నీ కలిపి మిక్సీలో పేస్ట్ చేసుకుందాం. ఈ పేస్ట్ కూడా రెడీ అయిపోతే మనకు ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్టే. ఒక పాన్లోకి ఒక చిన్న స్పూన్ ఆయిల్, దాంతోపాటు కొంచెం బటర్. ఇది కొంచెం వేడెక్కాక దానిలో కాస్త సాజీరా వేసి ఒక బిర్యానీ ఆకు కూడా, ఫ్లేవర్ బాగుంటుంది. అది కొంచెం వేగాక దానిలోకి మనము మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఫ్రై చేద్దాం. అన్నీ పచ్చివే వేసాం కదా, సో కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం బయటకు వచ్చింది చూసారా, ఆ స్టేజ్లో ఉప్పు, కారం, కొంచెం రెడ్ చిల్లీ పేస్ట్, కొంచెం టమాటో సాస్, ఇవన్నీ కూడా ఇవి ఎక్కువసేపు వేగక్కర్లేదు. కాసేపు అన్నీ కలిసేటట్టు తిప్పేసి దీనిలో మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదా ఆ వెజిటబుల్స్ని దీనిలో వేసేద్దాం. ఈ వెజిటబుల్స్ కూడా ఆ సాస్లో మంచిగా కోట్ అయ్యేటట్టు కాసేపు కలుపుతూ ఫ్రై అవనిద్దాం. కావాలంటే ఈ స్టేజ్లో కాసిన వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ మీకు కావాల్సినట్టు సెట్ చేసుకోండి. దీనిలో కాస్త కసూరి మేతి, తర్వాత కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్, లాస్ట్లో కాస్త క్రీమ్ వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఇంకా మీకు హోటల్ స్టైల్లో చట్పటా వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి, నాన్లోకి, పూరీలోకి, ఇంకా బగారా రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఓన్లీ 3 స్టెప్స్లో చేసేయటమే. వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవటం కుక్కర్లో, ఆనియన్ టమాటో ప్యూరీ తయారు చేసుకోవటం, అన్నీ కలిపి స్టవ్ మీద కలుపుకోవటం. స్పైసీగా కావాలనుకుంటే చక్కగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి లాస్ట్లో కలిపినట్టయితే అది కూడా ఆ ఫ్లేవర్, పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. జీడిపప్పు, పన్నీరు వేసినట్టయితే ఇక అసలు హోటల్ స్టైల్లోనే చాలా చాలా రిచ్గా కర్రీ తయారైపోతుంది. ఇంకాస్త బటర్ వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అన్నీ మనము ఇష్టమైనట్టు యాడ్ చేసుకోవటమే. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.